హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీజీడీబీఎఫ్ ఎగ్జామ్ అయింది కదా. ఈ వీడియో వచ్చేసి కంప్లీట్ సెల్ఫ్ గివెన్ అనాలిసిస్. నా ఎగ్జామ్ వచ్చేసి ఫస్ట్ షిఫ్ట్లో అయ్యింది. 7:30కి రిపోర్టింగ్ టైము. ఎగ్జామ్ వచ్చేసి 2 hours. ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ సెక్షన్, అందులో ప్యాసేజ్ ఇచ్చారు. అందులో సినోనిమ్స్ ఏంటంటే టార్గెట్, ఆర్డర్, ఈ 3 కూడా సినోనిమ్స్ అడిగారు. తర్వాత క్లోజ్ టెస్ట్ ఇచ్చారు, అందులో 5 or 6 క్వశ్చన్స్ అడిగారు. తర్వాత ఎర్రర్స్ అడిగారు. తర్వాత స్మాల్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, అవి కూడా ఈజీగానే ఉన్నాయి. వర్డ్ యూసేజ్లో సైట్ అనే వర్డ్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ స్వాప్, ఇది కూడా ఈజీగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేజ్ రీప్లేస్మెంట్, కనెక్టర్స్ ఒకటే ఇచ్చారు. సో టోటల్గా ఇంగ్లీష్ సెక్షన్ అయితే ఈజీగానే ఉంది. మనం మినిమం ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్వాంట్, ఒక టేబుల్ డిఏ ఇచ్చారు. ఇలా ఇయర్స్ ఏ అండ్ బి, డేటా అనేది డైరెక్ట్గానే ఉంది. ఏ అండ్ బి డిఫరెన్స్ ఇచ్చి తర్వాత ఏబి రేషియో ఇచ్చారు. తర్వాత పై చార్ట్ ఏంటంటే మంత్ బేస్డ్ ఏ టు బి. ఇందులో క్వశ్చన్స్ కొంచెం లెంతీగా ఉన్నాయి. తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 6 to 7 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. వెరీ బేసిక్గా ఉన్నాయి. తర్వాత రాంగ్ నెంబర్స్ కూడా ఇచ్చారు, 5 క్వశ్చన్స్ ఇచ్చారు. తర్వాత వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. వర్డ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే పార్ట్నర్షిప్, అందులో ఆన్సర్ వచ్చేసి 50%. టైమ్ అండ్ వర్క్ ఏమో 12 days, ఏజెస్ ఏమో 95, మెన్సురేషన్ ఏమో లెంత్కి రేడియస్కి అడిగారు 2:1. తర్వాత యావరేజెస్ వచ్చేసి 126. 50 members ఉంటారు, దాని యావరేజ్ ఎక్స్ ఇచ్చారు. 2 members స్టూడెంట్స్ అవుట్ అయ్యి మళ్ళీ 2 teachers ఇన్ అవుతారు. సో ఇన్ అయిన టీచర్స్ యొక్క యావరేజ్ ఏంటని అడిగారు. తర్వాత పర్సంటేజెస్ ఇచ్చారు. పర్సంటేజ్ అంటే శాలరీలో ఎంత పర్సెంట్ రెంట్కి వెళ్తుంది, రిమైనింగ్ ఆ సేవింగ్ రిలేటెడ్. అందులో ఎక్స్ రిలేటెడ్ ఏంటంటే ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, 35%. తర్వాత కేస్లెట్ ఇచ్చారు. కేస్లెట్ ఏంటంటే 5 subjects ఉన్నాయి, అందులో వచ్చిన మార్క్స్ 2-3 lines ఉంది కేస్లెట్. ఇంగ్లీష్, హిందీ, జియోగ్రఫీ యావరేజ్ ఇచ్చారు. తర్వాత మ్యాథ్స్కి, జియోగ్రఫీకి, ఇది సైన్స్. తర్వాత మ్యాథ్స్కి, జియోగ్రఫీకి రిలేషన్ ఇచ్చి మొత్తం ఈజీగానే ఉంది కేస్లెట్ కూడా. సో క్వాంట్ కూడా అంటే తక్కువ టైమే కానీ ప్రాక్టీస్ ఉంటే మొత్తం క్వశ్చన్స్ అనేది మనం అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ సెక్షన్ అండి. అందులో రీజనింగ్ కొంచెం మోడరేట్గా ఇచ్చారు, అంటే విత్ ఇన్ టైంలో అన్నీ చేయడం అనేది కష్టం. 8% సర్కిల్ ప్లస్ వేరియబుల్ ఆల్ ఇన్. తర్వాత 7% అన్సర్టెన్, అది కూడా వేరియబుల్ ఇచ్చారు. తర్వాత 6% వెయిట్ రిలేటెడ్ ఇచ్చారు. సిలోజిజమ్స్ ఇచ్చారు. క్రిటికల్ రీజనింగ్ ఇచ్చారు, 2 questions. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్, ఇది చాలా టైం కన్స్యూమింగ్ అండి. ఏంటంటే ఒక 10 numbers ఇచ్చేసి ఈవెన్ ఏమో -3, ఆడ్ ఏమో +3. అది ఆపరేషన్స్ ఏంటంటే లాజిక్ మధ్యలో నుంచి ఫామ్ అవుతూ వస్తుంది. సో లెంది, ఈజీనే కానీ టైం కన్స్యూమింగ్. క్వశ్చన్స్ కూడా కొంచెం పెద్దవే ఉన్నాయి. తర్వాత 1-liner పజిల్స్ 1 or 2 questions వచ్చాయి. తర్వాత వర్డ్ పేర్ ఇచ్చారు, పేరు ఒకటే వచ్చిన తర్వాత నెంబర్ ఇచ్చి ఈవెన్ +2, ఆడ్ -3 సంథింగ్ ఆ రిలేటెడ్ ఇచ్చాడు. రిపీట్ అయిన నెంబర్స్ ఏమో డిలీట్ చేసి రిమైనింగ్ సమ్ ఎంత అని అడిగారు. తర్వాత బ్లడ్ రిలేషన్ ఇచ్చారు. లెటర్ వచ్చేసి లెటర్ టు రైల్వే బోర్డు, కంజెస్టెడ్ ప్లాట్ఫామ్స్ గురించి దాన్ని రిపేర్ చేయడం ఆ రిలేటెడ్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్కి లెటర్, హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ప్రొసీజర్స్ ఏంటి అవని అడిగారు. తర్వాత ఎస్ఏ ఏంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి రాయమన్నారు. తర్వాత హోస్టింగ్ లార్జ్ స్కేల్ కల్చరల్ ఈవెంట్స్ బెనిఫిట్స్ ఏంటి అని అడిగారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని. సో ఇదండి ఓవరాల్ సెల్ఫ్ గివెన్ అనాలిసిస్. మీరు కనుక ఈ ఎగ్జామ్ రాసినట్టుంటే మీరు ఏ షిఫ్ట్లో రాశారు, మీకు ఎలా అనిపించింది పేపర్, మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు, మీరు ఎలాగ నెగటివ్ లేదు కదా అని అన్నీ పెట్టారా ఏంటి అనేది కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.